వెల్కమ్ టు క్రికెట్ 50th డేకు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ ఆఫీసెస్ ఈ పేపర్ 2లోని ముఖ్యమైన బిట్స్లో భాగంగా 50th డేకి మనం చేరుకున్నాం. ఇప్పటిదాకా 49 డేస్ పూర్తయిపోయాయి అండ్ ఈరోజు 50th డే చాలా చాలా స్పెషల్ డే. అండ్ ఈ వీడియో లో ఒక ముఖ్యమైన విషయం నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ బిట్స్ అన్ని పూర్తయ్యాక ఆ విషయం నేను మీకు చెప్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఈరోజు, హయగ్రీవుని ఉచ్ఛ్వాస నిశ్వాసములు వల్ల పుట్టినవి ఏంటి అంటే, వేదములు. సుతల లోకమున నివసించున్నది బలిచక్రవర్తి. బలిచక్రవర్తి తండ్రి పేరు విరోచనుడు. విరోచనుడు తండ్రి పేరు ప్రహ్లాదుడు. తనమునకు రాజు మయుడు. శర్వాతి యొక్క కుమార్తె సుకన్య. త్రిశంకుడి అసలు పేరు సత్యవ్రతుడు. హరిశ్చంద్రుని భార్య పేరు చంద్రమతి. భరతుని కుమారులు దక్షకుడు, పుష్కరుడు. నిమి కుమారుడు జనకుడు. అర్జునుడికి ఉలూపి అనే నాగకన్యకు కలిగిన కుమారుడు ఐరావంతుడు. లక్ష్మణ ఎవరి కుమార్తె? ముద్రరాజు కుమార్తె. కాశీరాజుని సుదక్షిణుడిని సంహరించిన వాడు శ్రీకృష్ణుడు. కాశీరాజుని తర్వాత సుదక్షిణుడిని సంహరించిన వాడు శ్రీకృష్ణుడు. బలరాముని ఆయుధము ముసలాయుధము. ముసలాయుధము పేరు సునందము. అర్జునుడి ధనస్సు గాంధీవము. కాళింది ఎవరి కుమార్తె? సూర్యుడు. నరకుని పుత్రుడు భగదత్తుడు. రుక్మిణి సంహరించిన వాడు బలరాముడు. మైందుడు ఎవరు? సుగ్రీవుని మంత్రి. 1181 శ్రీకృష్ణుని మేన మరదలు భద్రాదేవి. కోసల దేశం ఏ నది ఒడ్డున ఉన్నది? సరయు నది. దశరథ మహారాజుకు ఎంతమంది కుమారులు? 4 కుమారులు. శ్రీరాముని గుణాలు లక్షణాలు ఏవి అంటే, ఏకపత్ని వ్రతుడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, ధర్మం తెలిసినవాడు, ధర్మం ఆచరించేవాడు కూడా. సో ధర్మం తెలిసినవాడు అంటే మనకు ఇది రాముడి గుణము ప్లస్ రావణుడి గుణం కూడా. కానీ ధర్మం ఆచరించేది మాత్రం రాముడు మాత్రమే. రావణుడు ధర్మం ఆచరించే వ్యక్తి కాదు. నెక్స్ట్, బంగారు భవనాల నగరానికి రాజు రావణుడు. సముద్రంలో వారధి నిర్మించిన విశ్వకర్మ కుమారుడు ఎవరు? నలుడు. విగ్రహాల ద్వారా కంటికి కనిపించే భగవంతుని పూజా విధానాలు తెలిపే వాటిని ఏమంటారు? ఆగమాలు అంటారు. ఋగ్వేదాన్ని ప్రధానంగా యాగాలలో ఎందులకు ఉపయోగిస్తారు? దేవతాహ్వానానికి. నెక్స్ట్ 1189 యజుర్వేద మంత్రాలు సాధారణంగా ఏ రూపంలో ఉంటాయి? గద్య రూపంలోనే ఉంటాయి. నెక్స్ట్, అథర్వణ ఋషి పేరు మీదుగా వచ్చిన వేదం ఏది అంటే అథర్వణ వేదం. నెక్స్ట్ 1191 మిథిలా నగరానికి రాజు యొక్క అసలు కూతురు ఊర్మిళ. నెక్స్ట్, సువేల పర్వతం నుండి లంకా నగరానికి వెళ్ళి రావణుడితో ముష్టి యుద్ధం చేసినది ఎవరు? సుగ్రీవుడు. విశ్వామిత్రుని చేత తనకు స్వర్గాన్ని నిర్మింప చేసుకున్న రాజు ఎవరు? త్రిశంకు. మై రావణ అని ఎవరిని పిలుస్తారు అంటే అహిరావణుడు. తింటే గారెలు తినాలి, వింటే దేనిని వినాలి అంటే భారతం వినాలి. బ్రహ్మదేవుని తూర్పు ముఖం నుండి జన్మించిన వేదం ఋగ్వేదం. ఏ పర్వంలో అష్ట వసువులు వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్న కామధేనువును దొంగలిస్తారు? ఆన్సర్ ఆది పర్వం. కాశీరాజు యొక్క కుమార్తె ఎవరు? అంబ, అంబిక, అంబాలిక. తర్వాత బంగారు కవచం కుండలాలతో దొరకడం వల్ల కర్ణుడికి వచ్చిన పేరు వసుషేనుడు. నెక్స్ట్, పాండవుల అజ్ఞాతవాసం పూర్తిగా నాశనం కావాలని బ్రహ్మాస్త్రాన్ని సంధించింది ఎవరు అంటే ఆన్సర్ అశ్వత్థామ. సో ఇంతటితో 50th డే
సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకున్నాం. వరుసగా 50 రోజులు పూర్తయిపోయేది. ఇంకొక 10 రోజులు పూర్తయితే 2 నెలల పాటు ఈ సిరీస్ కొనసాగినట్టు అవుతుంది. అండ్ తప్పకుండా కొనసాగుతూనే ఉంటుంది. నేను మీకు ఇంతకుముందు చెప్పిన విధంగా బిట్స్ నేను సేకరిస్తూనే ఉన్నాను. అవి ఈ సిరీస్ అన్నది ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ముందు రోజు వరకు ఈ సిరీస్ కొనసాగుతూనే ఉంటుంది. ఇది ఎన్ని వేలు అవుతాయో, ఎన్ని వందలు అవుతాయో అనేది ఆ నోటిఫికేషన్ మీద బేస్ అయి ఉంటది. అండ్ నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కువ మందికి షేర్ చేయండి, హాఫ్ అన్ అవర్ కేటాయించండి. ఇవన్నీ నేను మీకు చెప్తున్న మాటలే. బట్ ఒక విషయం ఏంటంటే, కోచింగ్ సెంటర్స్‌కి సంబంధించి మీరు ఒక అమౌంట్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో ఒక మాట మాట్లాడండి. నోటిఫికేషన్ క్లియర్‌గా వస్తుందా? రాదా? అని. సో, ఆ క్లారిటీ లేనప్పుడు వేలకు వేలు మీరు అమౌంట్ ఇచ్చేసి కోచింగ్ తీసుకోవడం అన్నది సో, అనవసరంగా అమౌంట్ మీకు వేస్ట్ అవుతది. అండ్ వాళ్ళెవరో లాభపడతారు. సో, దేని వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. సో, కోచింగ్ సెంటర్స్ వాళ్ళతో ఒక చిన్న అగ్రీమెంట్ చేసుకోండి. అగ్రీమెంట్ అంటే ఒక మాట. నేను ఒక 20% అమౌంట్ చేస్తాను. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మిగిలిన 80% అమౌంట్ కడతాను. ఇలా చిన్న అగ్రీమెంట్ చేసుకోండి. సో, ఖచ్చితంగా అది వాళ్ళకు ప్లస్ అవుతుంది. మీకు ప్లస్ అవుతుంది. మీకు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది. సో, ఇది బెటర్‌గా నేనొక టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను దీన్ని చదివాను. సో, అది నేను మీకు కాస్త ఉపయోగపడుతుందని చెప్తున్నాను. తర్వాత ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పాను గదా! చివరిలో చెప్తానని చెప్పాను గదా! అదేంటంటే 1-500 వరకు బిట్స్ పీడీఎఫ్ నేను ఇంతకు ముందే అందివ్వడం జరిగింది. అయితే 501 నుంచి 501 నుంచి 1000 వరకు బిట్స్ పీడీఎఫ్ నేను అందించలేకపోయాను. బట్ ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఆ పీడీఎఫ్ ఉంది. ఆ పీడీఎఫ్ ఏంటంటే 1-1000 ప్రతి బిట్ కవర్ అయి ఉంటుంది. 1000 బిట్స్ ఒకే పీడీఎఫ్‌లో కవర్ అయి ఉంటుంది. ఆ బిట్స్ పీడీఎఫ్ గూగుల్ డ్రైవ్ లింక్ కింద ఇవ్వడం జరిగింది. సో, మీరు ఫ్రీగా దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది ప్రింటర్ ఫ్రెండ్లీ. ప్రింట్ కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే. తర్వాత మరొక విషయం, ఇప్పటిదాకా 50 పూర్తయిపోయాయి గదా! 49 బిట్స్ మిగిలిన రిమైనింగ్ 49 వీడియోస్ ఉంటాయి గదా! ఆ 49 వీడియోస్ కూడా లింక్స్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఏదైనా సరే మిస్ అయితే ప్లేలిస్ట్ లింక్ కూడా నేను కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరు కావాలంటే ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు వెళ్లి చూసుకోవచ్చు. అండ్ కోచింగ్ సెంటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ వాళ్ళు ఎక్కువగా సొమ్ము చేసుకోవడానికి వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. సో, ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. హావ్ ఎ గ్రేట్ డే. నమస్తే. జై హింద్. జై హింద్.